అవినీతి మార్గాన నడిచి ఏ విద్యని సంపాదించినా అది సంకట పరిస్థితుల్లో చేజారిపోతుంది. ఇది పరశురామ ప్రభువు మీకిచ్చిన శాపం కాదు అంగరాజా, ఇది ప్రకృతి నియమం. కానీ నేను ఎంతగానో శ్రమించి విద్యను సముపార్జించాను వాసుదేవా. అయినా ఆ విద్యని ఇప్పుడు ఎందుకు మర్చిపోయాను? విద్య సముపార్జించే ప్రయత్నం మీరెందుకు చేశారు అంగరాజా? ఆ విద్య గొప్పదనాన్ని అర్థం చేసుకున్నారా మీరు? అలా విద్యను సముపార్జించాక సమాజానికి తోడ్పడాలనే కోరిక ఉన్నదా మీ హృదయంలో? లేక కేవలం మీకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికే మీరు విద్యను సముపార్జించారా? వాస్తవానికి విద్యను సముపార్జించేవారు శ్రమపడే అవసరమే ఉండదు. కేవలం ఏకాగ్రత మరియు అంకిత భావం ఉంటే సరిపోతుంది. జ్ఞానమనేది ఆత్మకు కల సహజ సిద్ధ గుణం. ఇక మీరు బుద్ధిమంతులు. మీరే చెప్పండి, విద్యాభ్యాస సమయంలో మనసుకి ఏకాగ్రత ఎందుకుండదు? ఎప్పుడైతే జ్ఞానాన్ని మనిషి ఒక సాధనమని భావిస్తాడో, ఇంకేదో వస్తువుని చేజిక్కించుకునే సాధనంగా జ్ఞానాన్ని అన్వేషిస్తూ బయలుదేరతాడో, అలాంటి వాడు జ్ఞానం గ్రహిస్తున్న సమయంలో అతని మనసుకి స్థిరత్వం లభించదు. జ్ఞానం అతని ఆత్మ యొక్క గుణంగా ఎన్నటికీ మారదు. ఏ రంగైనా సరే వస్త్రానికి కల సహజ సిద్ధమైన గుణం కాదు. అందుకే సూర్యుని ప్రకాశంలో ఎండి ఆ రంగు వెలసిపోతుంది. ఏ వ్యక్తి అయితే అపూర్వమైన జ్ఞానానికి కల విలువను అర్థం చేసుకుంటాడో అతను ఉత్తముడనిపించుకుంటాడు. కానీ ఏ వ్యక్తి అయితే ఇంకేదో పొందాలనే ఆశతో జ్ఞానాన్ని సంపాదిస్తాడో అతడు జీవితాంతం శ్రేష్ఠుడనిపించుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. కానీ అతను ఉత్తముడు మాత్రం కాలేడు. మీరు కూడా జ్ఞానం సముపార్జించారు, కానీ ఒక ఆశయం కోసం. భగవంతుడి సన్నిధిలో ఉండి కూడా మీకు మనశ్శాంతి దొరకలేదు. మీరు సర్వదా పోటీ పడుతూనే ఉన్నారు ఎక్కడో ఉన్న అర్జునుడితో. మళ్ళీ వస్తాను. భరత వర్షంలోనే శ్రేష్ఠ ధనుర్ధారినై నేను తప్పక తిరిగి వస్తానని మీకు నమ్మకం కలిగించి మరీ వెళ్తాను. మీ శిష్యులందరికన్నా నేను శ్రేష్ఠుడని అనిపించుకుంటాను. అలా జ్ఞానం సంపాదించాలనే మీ ఆశయంలోనే లోపముంది. అలాంటిది ఈ విద్యను మీరు మరచిపోవడం సహజమే కదా అంగరాజా? పోటీ పడకుండా నేను ఎలా వెనక్కి తగ్గగలను వాసుదేవా? నా జీవితంతో నేను ఏ విధంగా రాజీ పడగలను? ఈ సమాజం నిరంతరం నా వ్యక్తిత్వాన్ని కాలరాస్తూ వచ్చింది. నాలోని శక్తికి తగిన గౌరవం ఇవ్వలేదు. నా స్వప్నాలను స్వీకరించలేదు. నేనొక సూతపుత్రుడనంటూ ఎప్పుడూ అవమానపరుస్తూ వచ్చింది. నీ పితృదేవుడి మాట వినిపించుకో. సూతులకు శస్త్రాలు సంధించే సామర్థ్యం ఉండదని ఆయనకి బాగా తెలుసు. ఈశ్వరుడు ప్రసాదించిన సామర్థ్యంపై మనిషికి అధికారం ఉంటుంది వాసుదేవా. అలాంటిది ఈ సమాజం ఎవరినైనా అధికారం పొందే అర్హత లేదని ఎలా చెప్పగలదు? ఆ విధంగా చెప్పడం నిజంగా ఘోరాపరాధమే రాధేయ. జాతి పేరిట వివక్ష చూపడం, మానవ కల్పిత విభేదాల ఆధారంగా ఎవరైనా ఒక వ్యక్తిని కానీ లేదా సమాజంలోని ఒక భాగాన్ని కానీ అధికారం నుంచి, అవకాశాల నుంచి, సంపద నుంచి లేదా ప్రతిష్ట నుంచి దూరం చేయడం అది మానవత్వానికే విరుద్ధం. మరిందులో నా దోషమేమిటి వాసుదేవా? పరాభవాలకు తలవంచకుండా నేను ఈ సమాజాన్ని ప్రతిఘటించాలనుకున్నాను. నా జీవితాన్నే పణంగా పెట్టి నా అధికారాన్ని పొందాలనే ప్రయత్నం చేశాను. ఇందులో నా దోషమేముంది వాసుదేవా? అంగరాజా, ఒకానొకప్పుడు పృథ్వీర్యుడి పుత్రుడైన కార్తవీర్యార్జునుడు అనే పేరున్న ఒక క్షత్రియ రాజు
జమదగ్ని మహర్షిని హతమార్చాడు. మహర్షి పుత్రుడు అప్పుడేం చేశాడో తెలుసా మీకు? పితృవియోగంలో కూడా అతను లోతుగా ఆలోచించాడు. తన తండ్రి మహర్షి జమదగ్నిని ఎందుకు హతమార్చారో ఆలోచించాడు. ఆ అధర్మానికి మూలం ఎక్కడుంది? అతను తను పడుతున్న బాధలను విస్మరించాడు. సమాజాన్ని పీడిస్తున్న బాధలన్నింటినీ తనవిగా మార్చుకున్నాడు. అధర్మాన్ని ఆచరించే క్షత్రియులను నాశనం చేసి సమస్త ఆర్యావర్తాన్ని పరిశుద్ధం చేయడమే తన జీవిత కర్తవ్యంగా మార్చుకున్నాడు. ఆయనలో కేవలం ప్రతీకార వాంఛే ఉండి ఉంటే ఈరోజు ఆయనకు పరశురామ ప్రభు అనే పేరు వచ్చేది కాదు. అవును రాధయ్య, మీరు ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు అన్నీ వాస్తవాలే. కానీ వాటి పట్ల మరోలా స్పందించి ఉంటే మీరు ఈ సమాజాన్నే ఉద్ధరించి ఉండేవారు. మీ జీవితం కూడా సార్థకమయ్యేది. మీలాంటి శక్తి సంపన్నులైన మనిషి చేయూత ఒకవేళ విధివంచితులైన ఇతర మనుషులకు లభించి ఉంటే ఎన్నెన్నో జీవితాల్లో సుఖ సంతోషాలు విరాజిల్లేవి. ఈశ్వరుడిచ్చిన ప్రతిభ మీ దగ్గరుంది, సామర్థ్యం కూడా ఉంది. పరాభవాలు మీకు అనుభవపూర్వకంగా తెలుసు. కానీ మీరు మీ జీవితాన్ని వారికి అంకితం చెయ్యలేదు. మీరు మీ జీవితాన్ని సమర్పించుకున్నది ఆ దుర్యోధనునికి. అతని పక్షాన కేవలం అధర్మం ఉంది, అది తప్ప మరింకేం లేదు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి. మీరు ఆ దుర్యోధనుని పక్షాన నిలబడ్డారు. మీరు పాంచాలి వస్త్రాపహరణ లాంటి పాపంలో భాగం పంచుకున్నారు. మీరు మీ మాత కోరికను కూడా మన్నించలేకపోయారు. మీ సోదరుల ముక్కుపచ్చలారని 2 పుత్రులను హతమార్చారు మీరు. ఇక ఈ రోజు మీ ధర్మాన్నే కోల్పోయి, మీ విద్యను కోల్పోయి, మీ సంతోషాన్ని కోల్పోయి మీ తమ్ముడి చేతిలోనే మరణించడానికి ఇక్కడ సిద్ధంగా నిల్చున్నారు.